హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఎస్టర్డే అయితే టాపర్ కంపెనీకి సంబంధించి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం ఫ్రీలాన్సర్ జాబ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ మెయిల్లో వచ్చేసి ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఒక టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టెస్ట్ మీరు క్లియర్ చేయడానికి నేను ఒక సూపర్ యాప్ కూడా చెప్తాను. సో ఈజీగా మీరు యాప్ యూస్ చేసేసి మీరు టెస్ట్ అయితే క్లియర్ చేయొచ్చు అనమాట. వన్స్ మీరు టెస్ట్ క్లియర్ చేస్తే మాత్రమే మీకు ఇంటర్వ్యూ లింక్ అయితే మీకు మెయిల్కి అయితే పంపిస్తారనమాట. సో మీరు ఆ యొక్క టెస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ మీకు ఇంటర్వ్యూ లింక్ అయితే పంపించారనమాట. సో కాబట్టి ఆ యొక్క టెస్ట్ అయితే మీరు కేర్ఫుల్గా అటెంప్ట్ అయితే చేయండి. సో ఆ యొక్క యాప్ గురించి అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగిందనమాట. సో మెయిల్స్ అయితే వచ్చింది. సో ఎలా ప్రాసెస్ కంప్లీట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగింది. సో ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి వీడియో చేస్తే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ అలాగే ఎలా టెస్ట్ అటెంప్ట్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది కాబట్టి మరిన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది. సో కాబట్టి వీడియోని కంపల్సరీగా లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. టాపర్ కంపెనీకి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా అయితే మెయిల్ అయితే రావడం జరిగింది అనమాట. ట్యూటర్ ఆన్బోర్డింగ్ అని చెప్పేసి మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకున్నామో డౌట్ ఎక్స్పర్ట్ పోస్ట్కి దానికి సంబంధించి మనకి ఇలా ట్యూటర్ ఆన్బోర్డింగ్ అని చెప్పేసి మెయిల్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బికమింగ్ ఏ డౌట్ ఎక్స్పర్ట్ విత్ టాపర్ ఇస్ టు రిజిస్టర్ ఆన్ ది కమ్యూనిటీ పేజ్ ఆఫ్ టాపర్.com అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనమైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ టాపర్.com వెబ్సైట్ అయితే ఉంది, అఫీషియల్ వెబ్సైట్. వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదంటే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 5 స్టెప్స్లో అయితే మనము రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, community.topper.com అని చెప్పేసి. ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు ఫస్ట్ సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్స్ మనము సైన్ అప్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఆ మెయిల్లో వచ్చేసి వెరిఫై ఈమెయిల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మన ఈమెయిల్ అయితే వెరిఫై అయిపోతుంది అనమాట. వెరిఫై అయిపోయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మెయిల్ అయితే వస్తుంది. వన్స్ మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ థర్డ్ స్టెప్ చూడండి. ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, community.topper.com ఓపెన్ జాబ్స్ డాక్ అని ఉంది కదా. ఈ యొక్క లింక్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ సబ్జెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్టో మీకు ఏ సబ్జెక్ట్లో నాలెడ్జ్ బాగుందో ఆ యొక్క సబ్జెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క సబ్జెక్ట్ పక్కనే మనకు గెట్ మిస్సింగ్ సర్టిఫికేట్స్ అనేది ఉంటుందన్నమాట. దానిపైన అయితే క్లిక్ చేస్తే మనకు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. మనము వన్స్ మనకు 3 ఉంటాయి అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే మనం ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ యొక్క సబ్జెక్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటే సైన్స్కి సంబంధించి 30 minutes 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిని అయితే మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది సెకండ్ అనమాట. థర్డ్ వచ్చేసి మనకు గైడెన్స్ అనమాట. ఇక గైడెన్స్కి సంబంధించి మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 minutes అయితే మనము యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనము 90 minutes అయితే యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మనము ఈ యొక్క 3 కూడా మనము టెస్ట్ క్లియర్ చేసిన వన్స్ మనము ఈ యొక్క 3 టెస్ట్ కూడా క్లియర్ చేసిన తర్వాత మనము అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు ఒక సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సర్టిఫికేట్ అంటే మనము ఈ యొక్క టెస్ట్ పాస్ అయినట్టు అనమాట. తర్వాత మనకు అప్లై అనే బటన్ ఉంటుంది. ఈ యొక్క అప్లై బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనము టెస్ట్ అయితే కంప్లీట్ చేసినట్టు అనమాట. మనము ఒకవేళ ఫెయిల్ అయ్యామంటే ఈ యొక్క టెస్ట్లో మనకు 3 days తర్వాత మళ్ళీ అయితే మనం అటెంప్ట్ చేయొచ్చు అనమాట. మనం వన్స్ యొక్క టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత యొక్క 3 కూడా మనకు ఇంటర్వ్యూ లింక్ అయితే మనకి పంపిస్తారనమాట. మనకి ఈమెయిల్కి అయితే ఇంటర్వ్యూ లింక్ అయితే పంపిస్తారనమాట. అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మనం సైన్ అప్ అయితే అవుదాము. ఇక్కడ వీళ్ళు లింక్ ఇచ్చారు కదా. ఇక్కడ లింక్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్.
సో సైన్ అప్ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే సో మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, సో స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ జాయిన్ నవ్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, జాయిన్ టాపర్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మీ నేము అండ్ అలాగే ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్, కాలేజ్, కరెంట్ సిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో ఇక్కడ వర్క్ యాజ్ సో సబ్జెక్ట్ ఎక్స్పర్టా లేదంటే టైపిస్ట్ అని అయితే అడుగుతున్నారు. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ కరెంట్ సిటీ దగ్గర వచ్చేసి మనకు బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అయితే ఉందన్నమాట. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో హైదరాబాద్ అని చెప్పేసి అయితే నేను సెలెక్ట్ చేశాను అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసామంటే సో మనకి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రొఫెషన్ అని చెప్పేసి ఇక్కడ సో మనకి ఇక్కడ ప్రొఫెషన్ ఎక్కడ ఉందని చెప్పేసి మీరు వెతుక్కోకండి. సో ఇక్కడే ఉందన్నమాట. సో ఇక్కడ చాలా థిన్గా అయితే సో థిన్ హ్యాండ్ రైటింగ్స్తో అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ప్రొఫెషన్ అని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్, టీచర్, అదర్ అని అయితే ఉంది. సో ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అని పెట్టండి, టీచర్ అయితే టీచర్ అని పెట్టండి, లేదంటే అదర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఒకవేళ మీరు టీచర్ అనుకుంటే సో టీచర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ మనం ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది, నేను క్లిక్ చేశాను. సో గ్రీన్ డాట్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే మనము క్లిక్ చేసేసేయండి, ప్రొఫెషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో వెరిఫికేషన్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ టు సో నేను ఏదైతే ఈమెయిల్ ఇచ్చానో సో ఇక ఈమెయిల్కి వచ్చేసి మనకు ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. సో మనము వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు మెయిల్ అయితే చూపిస్తా. సో చూడండి మనకి ఇలా వెరిఫై మెయిల్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో వెరిఫై యువర్ డీటెయిల్స్ టాపర్ కంటెంట్ పోర్టల్ అని చెప్పేసి సో ఇక్కడ మనకు మన నేము అండ్ అలాగే సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అని ఉంది కదా, సో ఇక్కడ వెరిఫై ఈమెయిల్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. లేదంటే ఇక్కడ మనము ఈ యొక్క లింక్ యూస్ చేసి అయినా కూడా మనం వెరిఫై అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్గా వెరిఫై ఈమెయిల్ అని ఇచ్చేసారు కాబట్టి సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనము వెరిఫై చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి యువర్ ఈమెయిల్ సో అని చెప్పేసి మన ఈమెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో అండ్ అలాగే యూ కెన్ లాగిన్ ఆఫ్టర్ యువర్ అకౌంట్ ఈస్ అప్రూవ్డ్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇలా వచ్చిన తర్వాత మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో అండ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చామో సో ఆ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్తో అయితే మనము లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మెయిల్ని అయితే ఓపెన్ చేయండి. సో మీ మెయిల్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో సెకండ్ లింక్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నా చూడండి. సో ఆ యొక్క లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి మీ మెయిల్లో. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు లాగిన్ అని ఉంది కదా, సో ఇక్కడ లాగిన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో సో ఇక ఈమెయిల్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నేను లాగిన్ అయ్యి మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా. సో చూడండి నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. సో ఇచ్చేసి నేను లాగిన్ పైన అయితే క్లిక్ అయితే చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ప్రొఫైల్ మనం లాగిన్ అవుతే మాత్రమే ఇలా మనకు ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది. సో లాగిన్ అవ్వకపోతే మనకు సో జస్ట్ హ్యూమన్ సింబల్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సో వన్స్ మనం లాగిన్ అయ్యామంటే సో మనకి ఇక్కడ ఏదో ఒక ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి సో మై జాబ్స్ అండ్ అలాగే పేమెంట్ అండ్ అలాగే మై సర్టిఫికేట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మై హోమ్లో వచ్చేసి ఇక్కడ చూడండి సో కంటెంట్ క్రియేటర్, సాల్వ్ డౌట్స్, అంబాసిడర్, పేరెంట్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ సాల్వ్ డౌట్స్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో సాల్వ్ డౌట్ పైన క్లిక్ చేసిన వెంటనే సో మనకైతే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్, ఇంగ్లీష్, ఈవీఎస్, లాజికల్ రీజనింగ్ అండ్ అలాగే అకౌంటెన్సీ అండ్ అలాగే బిజినెస్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, సివిల్స్ అండ్ అలాగే పొలిటికల్ సైన్స్, ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్, సోషల్ సైన్స్, లీగల్ స్టడీస్, సోషాలజీ. సో ఇలా చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇందులో ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్టో సో యొక్క సబ్జెక్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయాలజీ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే సో ఇక్కడ చూడండి గెట్ మెస్సింగ్ సర్టిఫికేట్స్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము టెస్ట్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసేసి సో ఇక్కడ మనము దీనిపైన క్లిక్ చేసామంటే ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా. సో మిస్సింగ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే సైన్స్, జనరల్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఇలా మనకు 3 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనం ఈ యొక్క 3 కూడా మనము 30 మినిట్స్ అయితే ఉంటుంది ఒకదానికి. కమ్యూనికేషన్ స్కిల్స్కి వచ్చేసి 30 మినిట్స్ అండ్ అలాగే సైన్స్కి వచ్చేసి 30 మినిట్స్, జనరల్ యాప్టిట్యూడ్కి వచ్చేసి 30 మినిట్స్. సో ఇలా మనము
30 మినిట్స్ అయితే సో ఈ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి. సో ఇక గెట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో బిఫోర్ యూ స్టార్ట్ అని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 30 మినిట్స్ అయితే మనకు డ్యూరేషన్ ఉంటుంది. సో క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో యూ విల్ గెట్ ఓన్లీ 1 అటెంప్ట్. సో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వాలన్నమాట. సో దానికోసం ఇక్కడ రిలయబుల్ ఇంటర్నెట్ అండ్ పవర్ ఫర్ ది హోల్ డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్. సో మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే బాగుండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు మొబైల్లోనే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అలాగే సో ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆప్షన్స్ని మనం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమి ఉండదు. అండ్ అలాగే వన్స్ మీరు ఈ యొక్క లిమిటెడ్ వ్యాలిడిటీలోనే ఈ యొక్క సర్టిఫికేట్ని అయితే మీరు సో సర్టిఫికేట్ అయితే ఎక్స్పైర్ అవ్వకముందే మనము సర్టిఫికేట్ని అయితే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో ఇన్ కేస్ మీరు ఈ యొక్క టెస్ట్ ఫెయిల్ అయ్యారంటే సో మీకు మళ్ళీ రీ అప్లై ఆఫ్టర్ 3 డేస్ అని ఉంది కదా. సో మీరు మళ్ళీ 3 డేస్ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా. సో ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పని అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ సో ఇలా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ పైన సో మనకి ఇక్కడ టైం కూడా ఇక్కడ రన్ అవుతుందన్నమాట. సో మనం యొక్క 30 మినిట్స్లోనే మనం యొక్క టెస్ట్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్ ద ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్స్ ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పేసి ఉంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. సో హ్యావ్, యాజ్, ఈజ్ అండ్ అలాగే నో ఎర్రర్ అని చెప్పేసి. సో వీటికి సంబంధించి నేను యాప్ అయితే చెప్తానని చెప్పాను కదా. సో యొక్క యాప్ నేమ్ వచ్చేసి బ్రెయిన్లీ యాప్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ కూడా ఇస్తాను. సో బ్రెయిన్లీ యాప్ని అయితే మీరు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. సో బ్రెయిన్లీ అని చెప్పేసి మీరు గూగుల్ ప్లేస్టోర్లో అయితే సెర్చ్ చేయండి. సో మీరు ఆ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి అంటే వేరే మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని సో కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఒక ప్రాసెస్ని అయితే మీరు కంప్లీట్ చేసేసేయండి. సో కంప్లీట్ చేసిన తర్వాత అందులో మీరు స్కాన్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసేసేయండి. సో స్కాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏదైతే మనకు క్వశ్చన్ ఉందో సో యొక్క క్వశ్చన్ని మీరు యాప్లో అంటే ఆ యొక్క యాప్ యూస్ చేసి స్కాన్ చేశారంటే సో మీకు డైరెక్ట్గా ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో యొక్క ఆన్సర్ని అయితే మీరు ఇక్కడ ఈజీగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక ఇలా అన్ని అంటే ఒక క్వశ్చన్ మాత్రమే స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఒక క్వశ్చన్కి మీరు అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అని ఉంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మాత్రమే మీకు సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనము వెళ్తామన్నమాట. సో లేదంటే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళము. సో ఇక్కడ మనకు సెకండ్ క్వశ్చన్ కూడా ఉందన్నమాట. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ప్రాపర్ వర్డ్ ద సొల్యూషన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్ కూడా ఉంది. సో బెటర్ మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకునేసి ఈ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. సో ఇక్కడ మనము ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు బ్రెయిన్లీ యాప్లో యొక్క క్వశ్చన్ని మీరు స్కాన్ చేసిన వెంటనే సో మీకు ఆన్సర్స్ అయితే మల్టిపుల్ ఆన్సర్స్ అయితే వస్తాయన్నమాట. సో అందులో సో మల్టిపుల్గా ఏదైతే ఉందో ఆన్సర్ సో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈజీగా మీరు టెస్ట్ అయితే క్లియర్ అయితే చేయొచ్చు అనమాట. సో బ్రెయిన్లీ యాప్ అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. సో యొక్క యాప్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకునేసి సో 2 మొబైల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఒక దాంట్లో యాప్ డౌన్లోడ్ చేసుకునేసి స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక మొబైల్ అయితే మీరు సో ఇక టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకే మొబైల్లోనే మీరు యొక్క బ్రెయిన్లీ యాప్ని అండ్ అలాగే టెస్ట్ అటెంప్ట్ చేయాలంటే కుదరదు అనమాట. సో ఎందుకంటే మనము సో ఇక యాప్లో మనము సర్చ్ అంటే టైప్ చేస్తున్నట్టయితే సో మనకి ఇక్కడ టైం అయితే అయిపోతుంది అనమాట. సో 30 మినిట్సే మనకి ఇక్కడ టైం ఉంది కాబట్టి సో 2 మొబైల్స్ ఉన్నాయనుకోండి. సో ఒక మొబైల్ అయితే మీరు బ్రెయిన్లీ యాప్ని డౌన్లోడ్ చేసుకునేసి సో అందులో మీరు స్కాన్ చేసుకునేసి ఆన్సర్ చూసేసి ఈ ఇంకొక మొబైల్ అయితే మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా అయితే మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక 30 క్వశ్చన్స్ కూడా నేను ఏదో ఒకటి అయితే పెట్టేస్తున్నా సో మీకు చూపించాలని చెప్పేసి. సో మనకు 30 మినిట్స్ వరకు టైం అయితే ఉంటుంది. సో మీరు కంగారు పడకుండా సో 30 మినిట్స్ లోపు అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట ఈ యొక్క టెస్ట్. సో నేనైతే మీకు చూపించడం కోసం త్వరగా అయితే ఏదో ఒకటి పెట్టేశాను. సో ఇలా మనము 30 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద చివరిలో సబ్మిట్ అని ఉంది కదా. సో ఇక సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము, ఎన్ని క్వశ్చన్స్ స్కిప్ చేసాము, సో ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్టెడ్ అంటే సో ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేదు అని చెప్పేసి మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో నేను 30 క్వశ్చన్స్ కూడా
అటెంప్ట్ అయితే చేసేసాను. సో మీకు తెలిస్తే అటెంప్ట్ చేయండి, లేదంటే అవసరం లేదనమాట. సో ఇక్కడ మీరు వన్స్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెజ్యూమ్ టెస్ట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీరు క్వశ్చన్స్కి అయితే అంటే మీకు ఆన్సర్స్ తెలియకపోతే సో మళ్ళీ మీరు టైం ఉన్నట్టయితే సో ఆ యొక్క ఆన్సర్స్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మీరు ఫినిష్ టెస్ట్ పైన క్లిక్ చేశారంటే సో మళ్ళీ మీరు ఆన్సర్స్ అయితే సో చేంజ్ చేయలేరు అనమాట. సో కాబట్టి క్లియర్గా మీరు కరెక్ట్గా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే సో కరెక్ట్గా మేము అన్నిటికీ ఆన్సర్ చేసామనుకుంటే సో ఫినిష్ టెస్ట్ పైన అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఫినిష్ టెస్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే సో మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు పాస్ కనుక అయినట్టయితే సో మీకు గెట్ ద సర్టిఫికేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. సో మీరు డాష్ బోర్డ్కి అయితే వెళ్ళి ఆ యొక్క సర్టిఫికేట్ని అయితే తీసుకునేసి అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. సో వన్స్ మనము అప్లై బటన్ పైన క్లిక్ చేస్తామంటే సో యొక్క సర్టిఫికేట్ అయితే అప్లై అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. సో ఆ యొక్క బ్రెయిన్లీ యాప్ని యూజ్ చేసేసి చేయండి. సో సింపుల్గా నేను మీకు చూపించాలి కాబట్టి సో ఏదో ఒక ఆన్సర్ పెట్టాను. సో ఇలా నేను ఫెయిల్ అయితే అయిపోయాను అనమాట. సో మీరు ఇదే ఫాలో అవ్వకండి. సో మీరు సిన్సియర్గా సో కరెక్ట్గా ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకునేసి టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. కానీ ఇలా అయితే ఈ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఈ యొక్క 3 కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే సైన్స్ అండ్ అలాగే గైడెన్స్ యాప్టిట్యూడ్ సో ఈ 3 క్లియర్ చేసిన వెంటనే మీకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు డాష్ బోర్డ్కి అయితే వెళ్ళి ఆ యొక్క సర్టిఫికేట్ని కలెక్ట్ చేసుకునేసి అప్లై పైన క్లిక్ చేశారంటే సో మీ యొక్క సర్టిఫికేట్ అయితే వాళ్ళకి అప్లోడ్ అయిపోతుంది అనమాట. వన్స్ అప్లోడ్ అయిన తర్వాత సో మీకు ఇంటర్వ్యూకి లింక్ అయితే మీకు మెయిల్కి అయితే పంపిస్తారనమాట. సో ఇలా అయితే ఈ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను అడిగిన డౌట్స్ ఇవే అనమాట. సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా సైన్అప్ చేయాలి అండ్ అలాగే ఎలా టెస్ట్ అటెంప్ట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి సో మీ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అయితే అనుకుంటున్నాను. సో మీరు వన్స్ ఈ యొక్క 3 కంప్లీట్ చేస్తే మాత్రమే మీకు సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక సర్టిఫికేట్ని మనము ఆ యొక్క సర్టిఫికేట్లో అప్లై అని ఉంటుంది. సో ఇక అప్లై బటన్ పైన డాష్ బోర్డ్లోకి వెళ్ళి అప్లై బటన్ పైన క్లిక్ చేసామంటే సో మన సర్టిఫికేట్ అయితే వాళ్ళకి సో సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో సబ్మిట్ అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలా అయితే మీరు ఈ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఫెయిల్ అయ్యారంటే ఈ యొక్క టెస్ట్లో మళ్ళీ 3 డేస్ తర్వాత అయితే ఈ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఏం కంగారు పడకుండా సో మీరు ఫెయిల్ అయినా కూడా 3 డేస్ తర్వాత అయితే మీరు ఈ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.